వెల్కమ్ టు పూరా లోకల్. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జా చేస్తే హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ బోరబండకు సంబంధించి సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువు 26 ఎకరాలకు సంబంధించిన చెరువు. ఇది అంటే ఎఫ్టీఎల్కు సంబంధించి 15 ఎకరాల 20 గుంటల స్థలం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ 15 ఎకరాలకు సంబంధించి అనేక పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రా దృష్టికి రావడంతో ఈరోజు కూల్చివేత కార్యక్రమాలు చేపట్టింది. ఇక మొత్తానికి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఇప్పటికీ కమర్షియల్కి సంబంధించి బిల్డింగ్లు కూల్చేస్తున్నారు. దానికి సంబంధించి రెసిడెన్షియల్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి చూద్దాం. మేము కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత కూలగొట్టండి, లేకుంటే ముందు 2-3 రోజుల ముందే మేము మీ ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాము అని మాకు హెచ్చరిక ఇచ్చేది ఉండే. మీకు అనుకోకుండా వచ్చి మాకు లోపల మొత్తం బట్టలు తీయలేదు, కూరగాయలు తీయలేదు, బియ్యం తీయలేదు, పిల్లలు పడుకున్నారు. ఒక ఆడ మంచి ఒక బాలింత ఉంది కోడలు, ఆమెకు బయటికి వెళ్ళిస్తలేదు. మరి ఎట్లా సంగతి అంటే ఎల్లమ్మాయిలు అని నూకేసింది. పోలీస్, జెంట్స్, లేడీస్ మొత్తం నూకేసారు. ఆ ఇంట్లోనే మీరు ఉంటున్నారు. గ్యాసులు కూడా లోపలనే ఉన్నాయి, తీయలే. ఇంకా పెద్ద గ్యాసులు, చిన్న గ్యాసులు మొత్తం లోపలనే ఉన్నాయి. మా గోడలు ఉన్నాయి, మొత్తం బట్టలు అన్నీ వేసిపోయినాయి. కానీ కేసీఆర్ మళ్ళీ వైఎస్ రాజశేఖర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి హామీ ఎప్పుడు జరగలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జరగలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంది గరీబ్ వాళ్ళని మాత్రం పీక్కో తింటుండు. గరీబ్ వాళ్ళ ఉసురు బాగా తగ్గుతుంది వానికి, కానీ వాడు మాత్రం పీక్కో తింటుండు. ఏ సాయం చేసిన వాడు ఉన్నోళ్ళకే సాయం చేస్తుండు, గరీబులకు సాయం చేస్తుండా? ఏ చేస్తలేడు. ఇప్పుడు చెరువులో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, యాడుంది అందుకే కూల్చేసింది. ఆ చెరువు నేను చిన్నప్పుడు సాయం చూస్తున్నా, అట్లే ఉంది ఆ చెరువు. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. నేను చిన్న ఈ పుట్టుక ఇక్కడే మాది, కానీ ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. పరిస్థితి బాగాలేక చెరువు అక్కడెక్కడో ఉంది. వచ్చి నువ్వు చూడాలి, ముందు ఖాళీ చెప్పాలి, లేకుంటే వేరే జాగాలు ఎక్కడ ఇవ్వాలి. ఆ కేసీఆర్ అని ఇచ్చిండు విలాసాలు కట్టి. మాకు ఇచ్చిండు నువ్వు? మాకేదో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినావా? ఇవ్వలేదు. ఇయ్యక ముందే నువ్వు మొత్తం నాశనం చేసి మొత్తం గొంతు మీద కత్తి పెట్టినట్టు పెట్టావు. ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది. మాకు ఎవరు తెచ్చి పెడతారు? ఇప్పుడు ఇల్లు ఎవరు కడతారు? ఈ వర్షంలో ఎక్కడ కూర్చోవాలి? ఎవరింట్లో రానిస్తారా? రానియరు. ఒకళ్ళకైతే రానిస్తారు, చోటిస్తారు. అంత కుటుంబం మొత్తం రానిస్తారా? రానియరు. మరి ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ వర్షాకాలంలో? అంతకంటే ముందే ఆలోచించాలి నువ్వు. వీళ్ళకి ఇక్కడ లేపి అక్కడ ఇస్తానని ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టి, డబుల్ బెడ్రూమ్ కట్టి మాకు ఉంచేది ఉండే, తర్వాత వచ్చి కూలగొట్టేది ఉండే. ఎందుకు కూలగొట్టినావు నువ్వు? మాకు హెచ్చరిక ఎందుకు వేయలేదు? ముందు చెప్పాలి కదా. ఇవాళ రేపో మీ ఇళ్ళని గురిపోతున్నాయి, మీరు ఉండకూడదు, మీరు ఖాళీ చేయాలని చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు. మాకు ఎక్కడ ఆధారం ఉందని పోవాలి ఇప్పుడు? ఏ బిల్డింగ్స్ ఆడనో ఎక్కడనో కూలబడేదే కదా. కానీ వాళ్ళు కూర్చోనియరు. ఇలా దొంగలను నమ్మతలేరు, మంచాలు కూడా నమ్మతలేరు. ఆ బిల్డింగ్ లోటు దగ్గరకు రానిస్తారా? రానియరు. ఎట్లుంది పర్వతం? ఆడోళ్ళు దొంగలే, మొగలు దొంగలే అని రానియరు. కొంతమంది ఎవరో దయగలిగిన వాళ్ళు రామ కూర్చొని అంటారు. అంత అంటారా? ఎవరు అన్నారు? మేమేం తప్పు చేసినామయ్యా? నీకు 2 సార్లు ఓటేసినాం. మేమైతే ఓటు వేయకుండా వేయలేము కదా. కేసీఆర్కి ఓటు వేయలేము, నీకే వేసినాం. మాకు ఇక రోడ్డు పాలు చేసినాం కదా అయ్యా. రోడ్డు మీద 30 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం. ఒక్కరన్నా ఈ ఒక గుడిసె పీకెళ్ళారు. మాకేం పెద్ద బిల్డింగ్ ఉండనా అయ్యా. ఇలా వాన వస్తుంది, వానలో ఇక రోడ్డు మీద కూర్చున్నాం. మా బతుకుతో ఏమవుతుంది అయ్యా ఇప్పుడు? నీకు ఓటేసి 2 సార్లు గెలిపించినాం అయ్యా. మా ఊరు నుంచి వచ్చావు కదా ఇంకా ఓటేసి. మా బతుకుదారు ఏం చేసినావు? ఇప్పుడు రోడ్డు పాలు చేసినావు. ఇంతవరకు మంచినీళ్ళు తాగలే, బువ్వ తినలే, ఏం చేయలే. మా సామాన్లు అన్నీ పోయినాయి. మేము ఇప్పుడు ఎట్టా అన్న వర్షం వస్తుంది, మేము ఈడ ఏడవాడి సార్లు షెర్ల పడి తావాలా. మేము గెలిపించిన దగ్గర ఏం అనలేడు. చచ్చిపోయినట్టే కాపాడలేదు, మళ్ళీ ఎవ్వరు ఇటు అటుకొస్తలేరు. మా బతుకు ఎట్టా? మాకు న్యాయం చేయాలి. ఆయన రావాలా, మాకు జయంత్ రెడ్డి రావాలా. మేము అప్పుడు పోవాలా ఈ నుంచి. మేము పోము, లేకుంటే ఇంటికి వస్తాము, ఆఫీస్ కాడికి వస్తాము. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. మేము అనుకొని గెలిపించుకున్నాము. మేము గెలిపించుకుంటే మా పేదల వరకు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడైనా రాలే. ఇప్పుడు వచ్చిండు.
ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు, రేవంత్ అన్న రెడ్డి వచ్చిండు. మాకు ఏ గరీబులకు మాకేంది మేము న్యాయం చేస్తారని మేము ఒక్క అన్నలాగా మేము కుదించుకున్నాం. అన్నలాగా కుదించుకొని మేము అందరం కలిసి ఓటేసుకున్నాం. మేము మాట్లాడుకొని అన్నని గెలిపించాలని. మేము గెలిపించిన దానికి మాకు మేము 3వ ఫ్లోర్ ఇల్లు కట్టలే, మేము కబ్జా చేయాలి, మేము లేకపోతే మిమ్మల్ని కాదా అని మేము కాదనుకొని మేము ఒక రోడ్డు తీసుకోలే, ఏం చేసుకోలే. మేము కంకర కొట్టి మేము రాయి రక్తం ఇచ్చి మేము కొట్టుకొని బతికేటోళ్ళము. మేము 400 కూలి చేసుకుంటాము. మేము అన్నీ చేసేటోళ్ళము. మాకు పిల్ల తరాన మాకు పిల్లతన మేము వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అయితే బిడ్డ ఒక దిక్కు ఒక ముళ్ళు తీసుకొని మేము కబ్జా చేసుకోలే. కబ్జా చేసుకుంటే మమ్మల్ని నాడు ఏం చేయబోదురు, మీరు ఈనాడు మమ్మల్ని ఏం చేయబోదురు. అవును సార్ మేము గరీబులను చేసుకున్నాం అందరూ, మీరు న్యాయంతో మాకు ఇవ్వాలని చెప్పి మీ న్యాయంతో మేము ఆగి నేను గెలిపించి ఓటేసినాము. ఓటేసినందుకు మాకు ఈ పాపం చేసినావు. మా ఇండ్లు మా సంసారం మాకు పిల్లల తల్లకు లేకుండా, మాకు కట్టుకున్న బట్టలు లేకుండా, మాకు తిండి లేకుండా, బియ్యం లేకుండా, అవి గిట్ట సన్న బియ్యం కాదు కంట్రోల్ బియ్యం, ఆ బియ్యంలో కొనుక్కొచ్చుకుంటాం 15 రూపాయల కిలో బియ్యం. ఆ బియ్యంతో సాగదు అలా పోసినా అన్ని పోయినాయి, మాకేం లేవు. ఇది కూలకూడదు అని చెప్పి గిట్ట మాకు ఏమని చెప్పిర్రు, ఇది గుల్లగొడతారు అని అడిగినా కదా మేము పోలీసులని అడిగితే ఏమన్నారు, 3 రోజులు టైం ఉంది, ఇప్పుడు ఏం గుల్లగొట్టాం అమ్మ మీది ఉంటుందని చెప్పారు. మాకు ఉంటుందని చెప్పి సగంగా వచ్చి గుల్లగొట్టిర్రు. గుల్లగొట్టి మా గిన్నెలు చెమ్ములు టీవీలతో సాగా ఏదేదో ఆడవిళ్ళ మొగలకు తెలియకుండా 10, 5 దాచిపెట్టుకున్న పైసలతో సాగా అన్నీ పోయినాయి. ఇప్పుడు కట్టుకున్న బలతో సాగా పోయినాయి. మా బతుకులు ఏందో రోడ్డు మీద బతుకులు చేసినావు. మా అక్క చెల్లె అని మమ్మల్ని ఎంత నువ్వు దివనార్తి ఇచ్చినావు, నీకంత దివనార్తి మేము అన్న అనుకొని మేము ఒక ఓటేసినాం. మేము నిన్ను గెలిపించినావు. నువ్వు మాకు కేసీఆర్ నోడగొట్టి నేను గెలిపించినావు. నువ్వు గెలిపించినందుకు మాకేం వద్దు, మాకు చాలు. అదే సింగిల్ డబుల్ బెడ్రూమ్లు మాకు అంతే. మాకు అంతే కోరుకుంటున్నాం. మాకు అవసరం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్లు సింగిల్వి. మా పిల్లల తల్లకు నిన్ను కోరుకుంటాం. నీకు మేము గెలిపిమంటే గెలిపిస్తాం మేము అంతే. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టిరు. మా గుడిసెల కాడికి అయితే రాలేరు. మాకు లాక్డౌన్ అప్పుడు కూడా ఇంత బుక్కడ అన్నం పెట్టిండు పిల్లల తల్లులకు. ఓట్లు వేయమన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఓట్లు వేసినాము. ఈడ 50 ముత్తాతలు అందులో ఉన్నాము. అప్పటి నుంచి ఉన్నాము. చచ్చిపోయారు, మా ఆయన వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడనే బతుకుతున్నాము. మాకు ఇంత గూడు చూపిస్తే మేము 7 అన్నం ఉంటాం అంతే. ఇది సున్నంచేర్లో వేసిండు. ఇప్పుడు కేసీఆర్ని గెలిపించినందుకు ఇప్పుడు మమ్మల్ని సున్నంచేర్లో వేసిరు. మా పిల్లలు ఉన్నారు, కడుపుతోటి ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎక్కడ సావాలి చెప్పండి. సున్నం చెరువుకు సంబంధించి ఇక్కడ పేదవాళ్ళు 400 వరకు సుమారుగా గుడిసెలు వేసుకొని గత 20-30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు. దీనికి సంబంధించి అక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఈరోజు అంటే హైదరాబాద్లో కూల్చివేత చేపట్టడంతో ఈ గుడిసెలన్నీ నేలమట్టమైనాయి. వాళ్ళు అంటే తినే పరిస్థితి, తిందామన్నా కానీ తినే పరిస్థితి లేదు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మొత్తం పోయినాయన్నా. బియ్యం లేవు, కూరగాయలు లేవు. మా 5 గంటలకు లేవగానే మొత్తం వచ్చి కూలగొడుతున్నారు ఎవరు. మేము పక్క మీదకి లేవగానే చూడగానే మొత్తం వచ్చి ఎవరికి అడతలేరు. మాకు ఏ నోటీసులు ఇవ్వలే, ఏమీ ఇవ్వలే, ఏ సర్కారు చెప్పలే, ఏం చెప్పలే. వచ్చి కూలగొడుతున్నారు. ఇప్పుడు రోడ్డు మీద అయినాం. ఆకలి అవుతుంది, బియ్యం లేవు, కూరగాయలు లేవు, పిల్లలు చిన్న పిల్లలు ఊరు. మాకు ఎవరు చూడాలి, ఆకలి అవుతుంది. ఇప్పుడు తెచ్చిపెట్టే లేదు. పైకి వెళ్ళేమో వర్షం వస్తుంది, కింద భూమి పచ్చిగా అయిపోయింది. పండుకొని కూడా ఏం బట్టలు కూడా లేవు కప్పుకోనికి. వాళ్ళ పరిస్థితులు ఏమో వాళ్ళేమో కూలగొట్టిపోతున్నారు ఊరు. మేమేడా ఉండాలో మాకు ఏ దారి చూపిస్తలేరు. మీకు ఇంతకుముందు నోటీసులు గిట్లా ఇచ్చారు? మాకు నోటీస్ ఏమి ఇవ్వలే, నోటీస్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. సపరేట్గా వచ్చిరు. ఇలా ఆదివారం రోజు కూలగొట్టిరు, వెళ్ళిపోయారు. ఏమన్నా అంటే గవర్నమెంట్కి చెప్పురి, రేవంత్ రెడ్డి సర్కార్ కాడికి కూరే అంటారు. ఇప్పుడు పోయి మేము పడితే రేవంత్ రెడ్డికి చెప్పురి అని అంటున్నాడు. ఇక దాన్ని బట్టి ఏముంటుంది. జనాలకు అన్నం వేసి ఇస్తారు. జనాలకు మా బాధలు చూడలేక రేవంత్ రెడ్డి సార్ చూస్తుండా ఈ బాధ ఎట్లా తింటారు సార్? వీళ్ళిద్దరు నా పిల్లలు ఇగో నూకలు కాదు కారం వేసుకొని తింటున్నాము. అయినా కానీ మా గుడిసెలు పీకేసిర్రు. పిల్లలు ఉన్నారు, నా మొగోళ్ళు చచ్చిపోయారు. మొగోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు 2. నేను రండముండని. అమ్మ చెల్లెళ్ళారా నాకు ఓటేసి గెలిపియండి అన్నారు. మేము ఓటేసి అయితే గెలిపించినాం. మాకు పిల్లలు ఇగో అన్నం తింటున్నారు. నూకలు పురుగులు పడే నూకలు అవి చెరుక్కొని అన్నం వండుకొని తింటున్నాం మేము. మేము ఎట్లా బతకాలి? మీరు వచ్చి చూస్తే కనబడుతుంది. పిల్లలు నానిపోయారు, మేము నానిపోయినాం. సరే నానిపోతే మొలకే మెత్తాం. ఈ రేవంత్కి అయితే మంచిగా ఉన్నాడు కదా, ఉండని. రేవంత్ వచ్చిన దగ్గర మేము ఇక్కడే ఉంటాం. మాకు ఈ సావనన సంఘాన్ని నుంచి ఓము, నాకు న్యాయం చేసే దగ్గర మేము ఎక్కడ ఓము.
మేమేం బతకాలి, ఈ పిల్లలు పెట్టుకుని ఎట్లా తినాలి, అన్నం పురుగులు పడ్డ బువ్వ తింటారు, ఆనకు నాన్న కూడా ఎండకోట కారం తోటి మళ్ళీ ఓటేయి అంటాడు. ఓటేస్తేనేమో గీ పరిస్థితి చేసిండు మనని. చెల్లరేసి ఇవ్వడానికి ఆయన రాలేదు. ఆ ఇల్లేమో గులగొట్టలేరు, మా గుడిసెలేమో గులగొట్టిండు. మేము పనికి పోయిన చూసి గుడిసెలు గులగొట్టి పిల్లలు బతుకుతుడు కూడా ఆడవాళ్ళు మొగలు కలిసి కొడుతురు. మేమేం చేయాలి, పోలీసు వాళ్ళు మనం చూడకుండా కొడుతురు, మేమేం చేయాలి? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాము, ఆన వస్తుంది, ఇంకా జర అయితే ఎడ వండుకోవాలి పిల్లలు. వచ్చింది వాన, మళ్ళీ ఇప్పుడు ఏడ ఉండాలి, మేము ఎక్కడ పోవాలి, ఈ పిల్లలు వేసుకుని ఏడ కూర్చోవాలి? మాకు ఒక కాగితాలు మొత్తం పలిపోయినాయి, రేకులు గుడిసెలు డబ్బా అన్ని పలిపోయినాయి, మాకు నీళ్ళు దానికి లేవు. జమ చేసుకున్నది కూడా మొత్తం పోయింది. మాకు అడక తిని సిప్ప కూడా కనీసం టైం కూడా ఇవ్వకుండా వచ్చేసి మొత్తం ఒక్క నిమిషం టైం కూడా ఇవ్వకుండా కూల్ చేసి పాడేసిర్రు. మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంకా అప్పుడు మొత్తం అడవే ఉండే, మరి అప్పుడు రాలేదు. ఇప్పుడు అందరు మరి ఆ విలాసులు ఎందుకున్నాయి అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారనా? విలాసులు కూలగొట్టండి సార్ ఫస్ట్. ఇక్కడ మా పేదవాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? మాకు ఇప్పుడు సడన్గా చెప్పిర్రు, మొత్తం టైం అయినా ఇస్తే బాగుండు, ఒక 2-3 డేస్ అయినా చెప్తే బాగుండు. కానీ ఈరోజు పొద్దునే వచ్చి తీసేయండి వెంటనే అని అన్నారు. కూల్ చేసిర్రు మొత్తం, ఏదో తొందరలో తీసుకున్నాం. కొన్ని వస్తువులు అయితే అలాగే ఉండిపోయినాయి. ఉదయం 6 గంటలకు హైడ్రా సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు మున్సిపల్, తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇక్కడ సున్నం చెరువుకు సమీపంలో ఉన్న అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడం జరిగింది. ఇక్కడ చూస్తే జాతరలాగా కనిపించింది. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నవారు వేలాది మంది వచ్చి కూల్చివేతలను చూడడం, అంటే పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తుతో ఈ కూల్చివేతలు జరిపారు. అంతేకాకుండా ఇక్కడ 400 ఇండ్లు, అంటే పేదవాళ్ళకు సంబంధించిన 400 ఇండ్లు కూడా వేయడం జరిగింది. వాళ్ళు అంటే ఇప్పుడు రోడ్డున పడేసినట్టు అయినట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే తమ యొక్క అంటే ఉన్న వస్తువులన్నీ నేలమట్టం చేయడంతో ఇక్కడ తాము ఎట్లా బతికేది, ఎక్కడ ఉండాలి ఈ వర్షానికి అని వాపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు హైడ్రా అంటే 3 చోట్ల బిల్డింగ్లు కూల్చివేత చేపట్టారని చెప్పచ్చు. ఇక్కడ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు ఇక్కడ చూసాము. అదేవిధంగా అమీన్పూర్కు సంబంధించి ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ పరిధికి సంబంధించి వాణినగర్లో అక్రమంగా నిర్మించిన వాటిపైన కూడా హైడ్రా కూల్చివేత జరిపింది. అదేవిధంగా మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి అక్కడ దుండిగల్లో అంటే విల్లాలకు సంబంధించి అక్రమంగా విల్లాలు కట్టారనే ఉద్దేశంతో అక్కడ కూడా కూల్చివేయడం జరిగింది. ఈరోజు 3 చోట్ల హైడ్రా పంజా విసిరిందని చెప్పచ్చు. అంటే ఇప్పటికే హైడ్రా ఇంకా గత వారం రోజులు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ అక్రమ కట్టడాల విషయంలో అంటే పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేపడుతుందని చెప్పచ్చు. అదేవిధంగా సినీ నటుడు మురళీమోహన్కు సంబంధించి అంటే జయబేరి అపార్ట్మెంట్స్కి సంబంధించి బఫర్ జోన్లో నిర్మించారని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజులలో అంటే కూల్చివేత చేపట్టకపోతే తామే కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.